తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు తొలిగా సరిపురాల భూపేశ్ సుబ్బరామరెడ్డి గారికి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నా పేరు బండి జయశేఖర్, 5th డివిజన్ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ. గత 41 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో నేను పనిచేస్తాను. ఎంతోమంది మినిస్టర్ల దగ్గర పనిచేసిన, ఎమ్మెల్యే దగ్గర పనిచేసిన, జిల్లా అధ్యక్షుల దగ్గర పనిచేసిన, అందరి దగ్గర కూడా పనిచేసిన. కానీ ఇంత నియంత రాజకీయము ఎప్పుడు నేను చూడలేదు నా కళ్ళతో. ఎందుకు చూడలేదు అంటే, ఒకటి, మేము కడపలో పని చేసే పార్టీ పుట్టినప్పటి నుంచి 1983లో పార్టీ నాకు గుర్తొచ్చినాక నేను పనిచేసేటప్పటి నుంచి ఇంత నియంత్రణ పాలన లేదు. ఇప్పుడు పోతే అప్పటి నుంచి పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక 2-3 నెలలు పార్టీలోకి వచ్చిన వాళ్ళు వలసదారులు పిలుచుకొని జింక చర్మం కప్పుకునే పులులను దగ్గర పెట్టుకొని నువ్వు రౌడీ విజయంగా పని చేపిస్తాడు. సీనియర్ కార్యకర్తలను వాళ్ళ దగ్గర మమ్మల్ని పని చేయమని జీతానికి పెడతాడు మమ్మల్ని. ఇది కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదు. తెలుగుదేశం పార్టీని స్థాపించింది మా పెద్దాయన. సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అని నినాదంతో పార్టీని మా పెద్దాయన తీసుకొని వచ్చి పెడితే దాన్ని కడప జిల్లాలో భ్రష్టు పట్టిస్తున్నారు. ఎవరు ఏ ఊరిగల్లో తీసుకొని వచ్చి ఇక్కడ స్థానికంగా పెడుతున్నారు, పోస్టులు ఇస్తున్నారు. ఎవరెవరికి ఇస్తున్నారు? ఈరోజు నువ్వు ఇచ్చిన పోస్టులో ఒక జిల్లా ఉపాధ్యక్షుడు అయితేనేమి, ఇంకా మిగతా వాళ్ళందరికీ సిటీ ఆర్గనైజ్ సెక్రటరీ అయితేనేమి, వీళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు? ఎవరు దగ్గర ఉన్నారు? వాళ్ళ దగ్గర ఈ పదవులకు నువ్వు ఎంత లెక్క తీసుకున్నావు? ముందు అది చెప్పు. ఈ పదవులు ఇచ్చేదానికి ముందు ఎంత లెక్క తీసుకున్నావు? ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నావు? ఎందుకు వాళ్ళకే ఇస్తాడో? రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లు వస్తే ఇండైరెక్ట్గా వాళ్లకు, వైసీపీ వాళ్లకు తెలుగుదేశం పార్టీ గెలిచకుండా వాళ్ళకు అప్పచెప్పేదానికి ఏమన్నా నువ్వు కంకణం కట్టుకునేవో చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఈరోజు కడపలో గత 30 ఏళ్ల నుంచి కూడా ఎమ్మెల్యే లేక, 20 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే లేక సతమతమయ్యే టైంలో రెడ్డప్ప గారి మాధవిరెడ్డి మేడం గారికి ఎమ్మెల్యే టికెట్ ఏకించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఓట్లు మిమ్మల్ని చూసి వేసినారా? ఒక రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డిని చూసి వేసినారా? ఒక రెడ్డప్ప గారు మాధవిరెడ్డి మేడంని చూసి ఓట్లు వేసినారా? కాదు. అట్లా అనుకుంటే మీరు తప్పు. తెలుగుదేశం పార్టీకి ప్రజలందరూ కూడా ఓట్లు వేసినారు. మీ ఒక్కరిదే కాదు రాజకీయం. ప్రజలందరూ 2,70,063,000 మంది కడపలో ఉండే వాళ్ళందరిది తెలుగుదేశం పార్టీ. అలాంటి వాళ్ళు ఓట్లు వేస్తే అలాంటి వాళ్ళని నువ్వు దగ్గరికి పెట్టుకోకుండా వైసీపీలో వలసదారులను తీసుకొని వచ్చి, జింక చర్మం కట్టుకునే పులులను తీసుకొని వచ్చి మా మీదకి ఉసిగలుపుతారా? ఇదేమన్నా న్యాయంగా ఉందా? చెప్పండి. పార్టీ మీదే, ప్రజలదే, ఎవరిదో చెప్పండి. ఈ విధంగా సొంతంగా మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎవడెవడో ఒకడు ఇంట్లోనే ఎంఆర్ఓ ఆఫీస్ పెట్టుకున్నాడు. ఒకడు జూనియర్ ఎంఆర్ఓ ఆఫీస్ ఇంట్లో పెట్టుకొని ఏంది అనుబంధ పారాలు తయారు చేస్తాడు, డీపారాలు తయారు చేస్తాడు. అన్ని మొత్తం కూడా ఇంట్లో ఎంఆర్ఓ, మినీ ఎంఆర్ఓ ఆఫీస్ పెట్టుకొని అతనికి ఏదన్నా డౌట్ ఉంటే ఇండైరెక్ట్గా ఫోన్ చేసి కనుక్కొని అమలు చేస్తాడు. ఇలాంటి వాళ్ళని నీ దగ్గర పెట్టుకుంటావా? ఇలాంటి జిల్లా ఉపాధ్యక్షునిగా ఇచ్చిన ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి నేను ఛాలెంజ్ చేస్తానా, మీ సందిప్పి ఛాలెంజ్ చేస్తానా, 100 ఓట్లు తెచ్చుకోమని చూద్దాం రాజిరెడ్డిదిలో మొగ్గోడైతే. అలాంటి వాళ్ళకు జిల్లా ఉపాధ్యక్షుడు పదవి ఇస్తావా? ఇది ఏమైనా న్యాయంగా ఉందా? చెప్పండి సార్. అయినా కూడా ఇప్పుడు నువ్వు నగర కమిటీలు కానీ జిల్లా కమిటీలు వేసిన దానికి నువ్వు అర్హుని కావు. మాజీ జిల్లా అధ్యక్షునివి. నీకు సంబంధం లేని విషయం ఇది. కొత్తగా మా నాయకుడు వచ్చినాడు, సరిపురాల భూపేశ్ సుబ్బరామరెడ్డి గారు వచ్చినారు. ఆయన తీసుకుంటాడు. ఇదంతా కూడా ఆజ్ఞటి తీసుకొని ఆయనకు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేస్తాడు. నువ్వు కమిటీలు వేయాల్సిన అర్హత నీకు లేదు. వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు గారు, కొత్తగా వచ్చిన అధ్యక్షులు శ్రీ భూపేశ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన్ను నియమించిన చంద్రబాబు నాయుడు, జాతీయ నాయకుడు గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే
పల్లా శ్రీనివాస్ యాదవ్కు అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఈనాడు ఒక యువకుడికి కడప జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టి ఆయన సారథ్యంలో అందరము కష్టపడి పనిచేసి మళ్ళీ స్థానిక సంస్థలలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో అధినాయకత్వం భూపేష్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. కానీ ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలి. భూపేష్ రెడ్డి గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. భూపేష్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుల వారికి మేము చెప్పేది ఏంటంటే, అయ్యా ఇప్పుడు ఉన్న ఈ జిల్లా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంటే అధ్యక్షులు ఒకరు తప్ప మిగతా వాళ్ళు 90% జెండా మోసిన వాళ్ళు కానీ తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి అని కష్టపడి రోడ్ల మీద పడి ధర్నాలు రాస్తారోకోలు చేసి కేసులు పెట్టించుకున్న వారికి ఎవరికి కూడా జిల్లా కమిటీలో కానీ నగర కమిటీలో కానీ ఎక్కడా స్థానం కల్పించలేదు. ఎవరైతే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ప్రలోభాల కోసం వాళ్ళు లబ్ధి పొందడానికి పార్టీని అడ్డం పెట్టుకొని చెట్టు పేరు చెప్పుకొని వాళ్ళు చేసే అన్యాయాలను అక్రమాలను కబ్జాలను దోపిడీలను కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు కానీ ఒక 2-3 నెలలు ముందు వచ్చిన వాళ్లకు ఈనాడు కొంతమంది పొగడ్తలతో ముంచెత్తున్నారు. కానీ మీకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పుట్టింది, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎప్పుడు పుట్టాడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీని స్థాపించిన అధినాయకుడు ఎప్పుడు చనిపోయినాడు, తెలుగుదేశం పార్టీ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయనేది మీకు తెలియదు, ఆ జెండా ఆవిష్కరించిన వాళ్ళు ఎవరో మీకు తెలియదు. ఈరోజు తెలుగుదేశం పార్టీని గురించి తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకత్వాన్ని గురించి తెగపొగుడుతున్నారు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు మీకేం తెలుసు? మీరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని పొగడ్తలతో మీరు పనులు చేయించుకొని లబ్ధి పొంది రేపు మళ్ళా స్థానిక సంస్థల ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పోయి అక్కడ పదవులు తెచ్చుకొని మీరు లబ్ధి పొందేదానికి సిద్ధపడుతున్నారు, ఇక్కడ డబ్బులు సంపాదించుకొని అక్కడికి పోవాలనేసి. నా పేరు షా ముహమ్మద్. కడపలో టీడీపీలో నేను చాలా ముందు నుంచి పనిచేస్తా ఉన్నాను. టీఎన్టీయూసీ ప్రెసిడెంట్గా కూడా పనిచేసినాను. నేను కడపలో 4 యూనియన్ ప్రెసిడెంట్గా చేసినాను. ఇప్పుడు చేసే పనికి ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చేప్పుడు కూడా మేము మా యూనియన్లో ఎంతమంది ఉన్నారు పోయి వాళ్ళకి చెప్పి తెలుగుదేశంకి పని చేస్తే మీరు తెలుగుదేశంకి ఓటు వేస్తే ఎప్పుడైనా ముందు ఎట్లా మేము హెల్ప్ చేసినాం, తెలుగుదేశంలో ఉండి హెల్ప్ మీకు అందరికీ చేసినాము. ఫుట్పాత్లో పని చేసే వాళ్ళకి, తోపడబండి వాళ్ళకి, ఫుట్పాత్లో పని చేసే వాళ్ళకి అందరికీ మనము ఏం ప్రాబ్లం వస్తే కూడా షా ముహమ్మద్ అన్న చేస్తారు, మా ప్రెసిడెంట్ చేస్తారని మా దగ్గర వచ్చేది. అప్పుడు నుంచి మేము తెలుగుదేశంలో పని చేసుకుంటూ వస్తూ ఉన్నాము. మొన్న ఎలక్షన్లో కూడా అందరికీ పోయి టీడీపీకి ఓటు వేయండి అని కూడా చెప్పాము. ఈరోజు మనకు పాత లీడర్స్ ఎవరు ఉన్నారు అయితే మనకేం పట్టించుకోవడం లేదు. కానీ నేను చెప్పబోయేదంటే ఈరోజు మన భూపేష్ రెడ్డి గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కడప ఏమంటే అతను వచ్చినారు కాబట్టి మాకు సంతోషము, చాలా సంతోషం ఉంది. కానీ ఒకటి ఏముంది అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్లో ఎవరెవరికి ఏమో పోస్టులు ఇచ్చినారు అది మీరు మళ్ళా చూసి ఎవరు కరెక్ట్ ఉన్నారు, ఎవరు ముందు నుంచి టీడీపీలో పని చేస్తూ ఉన్నారు, ఎవరు చేయడం లేదు. మళ్ళా కడప సిటీలు కూడా అంతే. ఈ గ్రూప్ ఎవరైతే వేసినారో అది చూసి మీరు ఎవరు కష్టం పడినారు, ఎవరు ముందు నుంచి తెలుగుదేశం కోసము ఏ దానికి కూడా ప్రాణం ముందు పెట్టి పని చేస్తూ ఉన్నారు వాళ్ళకి మీరు కొంచెం ఎంక్వైరీ చేసి వాళ్ళకు మళ్ళీ కమిటీ మార్చేయాలా. మీరు మార్చేస్తే టీడీపీ ఎప్పటికైనా ముందు ఎట్లా ఉన్నింది అట్లా ఇప్పుడు కూడా వస్తుంది.